హలో, అందరికీ ఏంటంటే విశేషం. ఈరోజు మా అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా మేమైతే కనుక కొంతమంది రోడ్డు పైన ఉండే పేదల ప్రజలకు ఫుడ్ అనేది అయితే డొనేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా అన్నయ్య బర్త్డే సందర్భంగా కొంతమందికి అయితే కనుక మేము మాకు తగినంత సహాయం కొద్ది అయితే కనుక బిర్యానీ, అరటిపండు, అలాగే ఒక వాటర్ బాటిల్, కచంబర్ విత్ చికెన్తో సహా మేమైతే కనుక డొనేట్ చేయడం జరుగుతుంది. కావున మాకు ఈరోజు అయితే చాలా హ్యాపీగా కూడా ఉంది. మాకు ఇన్ని రోజులు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాము, కానీ ఈరోజు మేము ఇలా ఒక 10 మందికి మా చేతితో ఫుడ్ అనేది ఇవ్వడం వల్ల మాకు ఎందుకు ఈరోజు హ్యాపీగా ఉన్నామని అంటే మీకు ఆ రీజన్ కూడా తెలియజేస్తాను. ఏంటంటే మేము ఇన్ని సంవత్సరాలు పుట్టినరోజులు చేసుకున్న, బర్త్డేలు చేసుకున్న ఫ్రెండ్స్తో సరదాగా అలా గడిపేసి, లేక ఏ రెస్టారెంట్కో వెళ్ళి తినేసి వచ్చేస్తే అలా సాగిపోయేది. కానీ ఇప్పుడైతే కనుక ఈ సంవత్సరం అలా కాకుండా మేమనేది అందరికీ కొంతమందికి ఫుడ్ అనేది డొనేట్ చేయడం వల్ల హ్యాపీగా అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే చాలా ఫీల్ ఉంటుంది. మీరు కూడా వీలైనంత మట్టికి ఫుడ్ అనేది సేవ్ చేసినా పర్వాలేదు, లేక మీకు తగినంత సహాయం వేరే వాళ్ళకి చేసినా పర్వాలేదు. రోడ్డు పైన ఎంతోమంది ఫుడ్ లేకుండా ఉంటారు. వాళ్ళ కోసం అయితే మేము ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం. ఎనీవే, ఏదేమైనా సరే బర్త్డే అంటే మాకు ఈరోజు తెలిసింది ఇలాగా కూడా బర్త్డే చేసుకుంటే ఎంత ఆనందం ఉంటుందా అనే విషయం. సో చాలా ప్రౌడ్గా కూడా ఉంది. రోడ్డు పైన ఉండే ఈ జనాలు ఇలా ఫుడ్ అనేది దొరకకుండా, అంటే ఈరోజు నేను చేశాననే గొప్ప కోసం అయితే కాదు, కాకపోతే మీలో కూడా చాలామంది ఇలా చేయాలనే ఆలోచన ఉండే వాళ్ళు కూడా ఉంటారు. మనం ఒక్కసారి ఎదుటి వాళ్ళకి ఒక ఫుడ్ అనేది ఇస్తుంటే వాళ్ళ ఫేస్లో ఉండే ఆనందం చూస్తే ఆ ఆనందానికి మీ మనసు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటాను. సో ఎనీవే, ఏదేమైనా సరే ఈరోజు మా అన్ని పుట్టినరోజు కొంతమందికి కడుపు నింపిన వాళ్ళు అయితే అయ్యామని మేము అనుకుంటాము. ఇదే విధంగా వాళ్ళకి ఈరోజులాగే ప్రతిరోజు కూడా వారికి ఫుడ్ అనేది, ఆహారం అనేది దొరకాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆకలితో ఉండకుండా వాళ్ళకి అందుబాటులో ఏదో ఒక ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు వాళ్ళ ఆకలి ఇచ్చేటట్టు ఉండాలని ఆ దేవుని కూడా కోరుకుంటున్నాం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా.